హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఝాన్సీ. ఈరోజు మన రెసిపీ అండి చాలా ఇంట్రెస్టింగ్గా సింపుల్గా తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీని మీకు నేను తయారు చేసి చూపిస్తాను. అప్పుడప్పుడు మనం పప్పు నానబెడతాం, మర్చిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు టైం లేక పప్పు నానబెడతాం, మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈజీగా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ఈ రెసిపీని మాత్రం తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు మెయిన్గా 3 పదార్థాలు తీసుకోవాలి. ఒకటి వచ్చి మరమరాలు, అలాగే ఉప్మా రవ్వ, తర్వాత మనం రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, ఈ 3 తీసుకుని మనం టేస్టీ దోశను తయారు చేసుకోవచ్చు. ముందుగా ఉప్మా రవ్వని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. అదేవిధంగా మరమరాల్లో కూడా నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలని మనం నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. చూసారా, ఇలా 15 నిమిషాలు టైం అయింది. మన రవ్వ అంతా మెత్తగా నానిపోయింది. అలాగే మరమరాలు కూడా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరమరాలు వేసేసిన తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసేసుకోవాలి. అందులో బియ్యం పిండి కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మనం దోశల పిండి ఎలా అయితే మనం మెత్తగా పట్టుకుంటామో ఆ విధంగా పిండిని ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా, మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ మనం పిండిని తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పిండిలో మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కుకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా కుకింగ్ సోడా వేసుకుంటాం వల్ల మనం అప్పటికప్పుడే కాబట్టి తప్పనిసరి కొంచెం కుకింగ్ సోడా వేసుకుంటే మన దోశలు మెత్తగా బాగా వస్తాయి. మనం అవి వేసుకున్న తర్వాత ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకుని వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు. మన ప్యాన్ వేడైన తర్వాత చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మన నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవటమే. ఈ దోశలు మంచి కలర్గా, మంచి క్రిప్సీగా, పలసగా వేసుకుంటే మాత్రం క్రిప్సీగా వస్తాయి. కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా చాలా బాగుంటాయి. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇలా బాగా మన దోశని కాల్చుకొని ఇప్పుడు తీసేసుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నార్మల్ దోశ రెడీ అయింది. రెండో దోశ వచ్చి కొంచెం మందంగా వేసుకున్నాను నేను. ఈ మందమైన దోశలో బటర్ వేసి కొంచెం ఆనియన్ వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇలాగా మీరు వెరైటీ దోశలను కూడా ఈ పిండితో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు దోశను తిరిగేసేసి కొంచెం కాలిన తర్వాత మరొకసారి తిరిగేసుకుని దానిపైన బటర్ వేసుకోవాలి. ఇలా బటర్తో మాత్రం ఈ దోశ చాలా బాగుంది టేస్ట్. బటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆనియన్ వేసుకుని, వేసిన ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మన దోశని ప్లేట్లోకి తీసేసుకోవటమే. చూసారండి, టేస్టీ మన ఇన్స్టెంట్ దోశలు రెడీ. మనకి ఇష్టమైన చట్నీతో తింటే కనుక సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక ఈ వీడియో సబ్స్క్రైబ్, లైక్ చేయండి.